హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే ఇప్పుడు సెక్యూరిటీ నుంచి మాట్లాడేది కదా. అంటే జనరల్ గా మన సెక్యూరిటీ అంటే ఐఫోన్ గుర్తొస్తుంది సార్, యాపిల్. మన ఆండ్రాయిడ్ అంత సేఫ్ కాదు. వాటి అంటే రియల్ గా ఐఫోన్ అంత సెక్యూరిటీ సార్. See, compared to Android, iPhones కొంచెం సెక్యూర్ కంపేర్ టు ఆండ్రాయిడ్. ఓకే, బట్ కంప్లీట్ గా కాదు. ఐఫోన్ కూడా హ్యాక్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు విని ఉంటారు కదా, సెలబ్రిటీ ఫోటోస్ గాట్ లీక్ అని. వాళ్ళు ఏది వాడతారు? ఐఫోన్ సార్. అవునా కదా? మరి ఎలా లీక్ అవుతున్నాయి? పాసిబిలిటీ ఉంటుంది. సో ఇన్ కేస్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో హ్యాక్ సెక్యూర్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఐఫోన్ ఉంది, సెక్యూరే ఉంది. కానీ దీంట్లో మనం వాడే అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ అప్లికేషన్ లో బగ్ ఉంటే అప్లికేషన్ బగ్ నుంచి కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో జరిగేది అదే. సో కంపేర్ టు ఆండ్రాయిడ్, ఎస్, ఐఫోన్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, కొంతవరకు. సో 100% చెప్పట్లేదు, బట్ పాసిబిలిటీస్ ఉన్నాయి చేయడానికి. చాలా రకాలు చేస్తారు, అప్లికేషన్ బేస్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ లో బగ్ ఉంటే దాని నుంచి చేయొచ్చు. మీకు వినుంటారు ఇప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఐఫోన్ వస్తూనే ఉంటాయి. ఎందుకు ఇస్తున్నారు అప్డేట్స్? అది ఒకవేళ సెక్యూరే అయ్యి ఉంటే ఇన్ కేసు ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు అక్కడే కాపాలి కదా. కానీ అప్డేట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఫిక్సెస్ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు, కొన్ని సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి. సో ఇలా అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అంటే ఇది కూడా సేమ్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 0 day ఎక్స్ప్లాయిట్స్ అంటారు అనమాట. ఇవి కనుక్కొని ఇందులో ఈ బగ్ ఉంది, ఐఫోన్ హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఆండ్రాయిడ్ హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి చెప్తారు. చెప్పినప్పుడు ఆ డెవలపర్స్ ఏం చేస్తారు, ఓకే దాన్ని ప్యాచ్ చేసి రిలీజ్ చేస్తారు కొత్త వర్షన్. అది మనం అప్డేట్ చేసుకుంటే ప్యాచ్ చేస్తారు. మీరు అప్డేట్ చేసుకున్న ఓల్డ్ వర్షన్ వాడతాను అంటే డోర్స్ ఆర్ ఓపెన్. ఓకే సార్, అంటే డిఫరెంట్ వేలో యాక్సెస్ చేస్తారు. అంటే ఇప్పుడు అప్లికేషన్ త్రూ కూడా చేస్తారు కదా. ఇప్పుడు రీసెంట్ గా సర్క్యులేట్ అయ్యేది ఏపీకే ఫైల్స్ సర్క్యులేట్ అవుతున్నాయి సార్. పిఎం కిసాన్ అని, ఆర్టీ వర్జన్స్ అని, ఏపీకే ఫైల్స్ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది సార్? సపోజ్ నేను ఇన్స్టాల్ చేసిన నా ఫోన్ లో, లేకపోతే ఓపెన్ చేసిన జస్ట్, ఏం జరుగుతుంది సార్ అసలు నెక్స్ట్? ఫస్ట్ థింగ్ అసలు ఏపీకే ఫైల్స్ మనకి ప్లే స్టోర్ లో ఉంటాయి. అప్లికేషన్ మీద ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ ప్లే స్టోర్ నుంచి కాకుండా మీకు టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఇలాంటి ఏపీకే ఫైల్స్ వస్తాయి. అంటే పిఎం కిసాన్ యోజన ఏపీకే ఫైల్, లేదా ట్రాఫిక్ చలాన్ ఏపీకే ఫైల్, లేదంటే ఎస్బీఐ కి సంబంధించిన ఒక ఏపీకే ఫైల్, ఇలాంటి చాలా వస్తాయి. రివార్డ్స్, ఎస్బీఐ రివార్డ్స్, ఇలాంటి. ఈ అప్లికేషన్స్ మీకు ఎప్పుడైతే థర్డ్ పార్టీ నుంచి వస్తున్నాయో, అంటే వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకా వేరే అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎప్పుడైనా గమనించారా అది ఏమేమి యాక్సెస్ తీసుకుంటుందో? కాంటాక్ట్స్, కాల్ లిస్ట్, గ్యాలరీ, లొకేషన్, దాంతో పాటు ఇంకా మైక్, రికార్డ్ మైక్, కెమెరా యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్ అన్ని తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం అలౌ చేస్తున్నాము అంటే ఫస్ట్ థింగ్ మనమే దానికి పర్మిషన్ ఇస్తాం మన డేటా తీసుకోవడానికి. సో నువ్వు డేటా ఇచ్చిన తర్వాత నీ డేటా అంతా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తాడు, దే విల్ టేక్ యువర్ ఫోటోగ్రాఫ్స్, దే విల్ స్టార్ట్ బ్లాక్ మెయిలింగ్ ఆన్ యూ. ఇప్పుడు ఏ వచ్చిందంటే ఇంకా లైక్ మార్ఫింగ్ చేస్తున్నారు, ఫోటోస్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సో ఇలాంటివి అనమాట. సో ఒక అప్లికేషన్ కనుక మన ఫోన్ లో ఇన్స్టాల్ అయితే టోటల్ ఫోన్ అంతా కంట్రోల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దే కెన్ సీ వాట్ యు ఆర్ వ్యూవింగ్ ఆల్సో. అంటే ఈ ఫోన్ లో ఏమైతే స్క్రీన్ కనబడుతుందో వాళ్ళకి ఆ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. స్క్రీన్ మిర్రర్ అయిపోద్ది. దే కెన్ కంట్రోల్, దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో అందుకే ఏపీకే ఫైల్స్ ఎప్పుడైనా సరే ఇన్స్టాల్ చేయకూడదు అని చెప్పేది దీనికోసం. ఓకే, ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే మాత్రం పాసిబిలిటీస్ ఉన్నాయి హ్యాక్ చేయడానికి. అంటే ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి గారు కూడా జరిగింది సార్, డీప్ ఫేక్ అని. ఆయన అవేర్నెస్ ఉంది కాబట్టి కంప్లైంట్ చేసారు, పోలీస్ ఫైల్ చేసారు ఎఫ్ఐఆర్. అది అసలు ఏం జరుగుతుంది సార్, డీప్ ఫేక్ ఎట్లా వాడతారు, ఏం చేస్తారు అసలు? అంటే నార్మల్ పీపుల్ కి అవేర్నెస్ కోసం, అవేర్ అవ్వడానికి. ఓకే, డీప్ ఫేక్ ఏఐస్ అయితే ఎప్పుడంటే ఈ ఏఐ వచ్చినప్పటి నుంచి కొంచెం బాగా పబ్లిక్ లోకి వచ్చేసింది. ఏంటంటే మంచి కన్నా చెడుకే ఎక్కువ యూజ్ చేస్తున్నారు చెప్పాలి అంటే. ఫస్ట్ థింగ్ ఇప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే, పర్టికులర్ గా ఒక పర్సన్ ఫోటో తీసుకొని దానికి మూమెంట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేసి ఒక ఫోటోగ్రఫీ వీడియోతో ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేశారు. సో ఇదేంటి అంటే ఫస్ట్ థింగ్, ఈ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో ఒక ఫోటోగ్రాఫ్ ని మూమెంట్స్, ఫేషియల్ మూమెంట్స్ కావచ్చు, హ్యాండ్ గెస్చర్స్ కావచ్చు, అన్నిటిని చేంజ్ చేసే ఛాన్స్. అంటే ఒక రియల్ మనిషి ఏదైతే చేస్తాడో అది ఇవ్వచ్చు, అది చేస్తుంది. మనం ప్రాంప్ట్ ఇస్తే అది చేస్తాం మొత్తం అంతా. మీ ఫోటో తీసుకొని ఎగ్జాంపుల్ మీకు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తే నాకు ఎలా కావాలో మీరు అలా అక్కడ డిజైన్ చేస్తారు. మిమ్మల్ని డాన్స్ చేపించచ్చు, లేదా ఇంకేమైనా చేపించచ్చు, పాసిబిలిటీ ఉంది, రైట్? సో అదే చేస్తున్నారు అక్కడ. డీప్ ఫేక్ ఏఐస్ అంటే ఏంటి అంటే
ఒక పర్సన్ యొక్క ఫోటో తనకి తెలియకుండా తీసుకొని దాన్ని ఇల్లీగల్ గా యూజ్ చేయడం. ఇప్పుడు చిరంజీవి అంటే ఎగ్జాక్ట్ వాయిస్ కూడా సేమ్ సార్, వాయిస్ ఉంటది, లిప్ సింక్ ఉంటది, ఎవ్రీథింగ్ ఉంటది కంప్లీట్ గా. టెక్నాలజీ అంత పెరిగింది ఏ వచ్చినప్పటి నుంచి. సో అలాంటివి జరిగే ఛాన్సెస్. అందుకే రెగ్యులర్ గా నేను చెప్పేది ఏంటంటే చాలా పాడ్కాస్ట్ లో కావచ్చు, ఇంటర్వ్యూస్ లో కావచ్చు, మన ఫొటోస్ అప్లోడ్ చేయకూడదు. ఇప్పుడు సెలబ్రిటీ ఫోటో ఎక్కడైనా దొరికేస్తుంది, మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు, ఓకే ఇది ఫేక్ ఓకే అని చెప్పి. కానీ ఇప్పుడు మన ఇంట్లో ఉండే లేడీస్ అవ్వచ్చు, మన సిస్టర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. సో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర మిస్టేక్, ఓవర్ షేరింగ్ అనేది చేయకూడదు ఎక్కడైనా సరే. మనం ఒక షేరింగ్ చేస్తున్నాము, ఒక ఫోటోగ్రాఫ్ షేర్ చేస్తున్నాం అంటే ముందు చెక్ చేసుకుంటాం, అది ప్రైవసీలో పెట్టుకుంటాం. ఇస్తాడు ఫేస్బుక్ వాడు ఇస్తాడు ప్రైవసీ, ఓన్లీ ఫ్రెండ్స్ కి మాత్రమే అలౌ, పబ్లిక్ లో కాదు. ఆప్షన్స్ ఇచ్చాడు, నువ్వు ప్రైవసీలో పెట్టుకో. లేదంటే నీ ఫ్రెండ్స్ కి మాత్రమే షేర్ చేయి, ట్రస్టెడ్ పీపుల్ కి. అంతేగాని పబ్లిక్ లో పెట్టుకుంటే ఎవరైనా చూడొచ్చు, ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. దాని వల్ల ఇంపాక్ట్ పడేది మనకే సొసైటీలో, రైట్? సో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. అంటే మార్ఫింగ్ అంటే ఇప్పుడు లోన్ యాప్స్ డిఫరెంట్ ఉంటాయి, ఇట్లా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ. ఈ లోన్ యాప్స్ ఇప్పుడు ఏపీకే ఫైల్స్ వచ్చాయి కూడా అదే లోన్ అప్లికేషన్. 5,000 ఇస్తాడు, దగ్గర నుంచి 5 lakhs లాగుతాడు. సింపుల్ థింగ్ అంతే. ఎందుకు వస్తుంది వాళ్ళకి డేటా ఎలా పోతుంది అంటే నువ్వే ఇన్స్టాల్ చేస్తావు. మనకి ఒక మైండ్ లో ఉండేది ఏంటంటే అందరూ అనుకుని ఇది అలో కొట్టకపోతే ఈ అప్లికేషన్ పని చేయదేమో అనుకుంటాం కదా. పని చేస్తుంది, కానీ ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే పర్మిషన్స్ తీసుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఆల్వేస్ అలో, వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు కదా. ట్రస్టెడ్ అప్లికేషన్స్ లైక్ స్విగ్గీ, ఓలా, యూబర్, ఫేస్బుక్ ఓకే ట్రస్టెడ్ వన్, కానీ ఇవి ట్రస్టెడ్ అయితే కాదు కదా. సో అలా అనమాట. సో ట్రస్టెడ్ ఏది, అన్ట్రస్టెడ్ ఏది, రియల్ గా మనకి అది నీడ్ ఉందా లేదా. నీడ్ లేకపోతే అవసరం లేదు, ఫస్ట్ థింగ్ అది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినా కూడా ఇంకొక చిన్న ఆప్షన్ చెప్తాను మీకు. అంటే ఇలాంటివి ఇట్లా ఉంది కదా, నేను ఇన్స్టాల్ చేయాలి కానీ చెక్ చేయాలి, నా డేటా పోకూడదు అన్నప్పుడు సెకండరీ ఫోన్ ఉంటే దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, అట్లా డేటా ఏమి ఉండకుండా. లేదు అంటే ఇప్పుడు కొత్తగా మొబైల్ ఫోన్స్ లో వస్తుంది సెకండ్ స్పేస్ అని వస్తుంది, కొత్తగా వస్తుంది. సెకండ్ స్పేస్ లో స్విచ్ అయితే మీ డేటా కనిపించదు, ఇంకో వర్చువల్ ఫోన్ లాగా కనిపిస్తుంది. అందులో ఇన్స్టాల్ చేసి చెక్ చేసి తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, పాసిబిలిటీస్. సో అంటే ఒక టెస్టింగ్ చేయాలి అన్నా, ఏమైనా చెయ్యాలి అన్నా రియల్ దాని మీద మనం యూజ్ చేసే ప్రైమరీ ఫోన్ మీద కాకుండా సెకండరీ ఫోన్. ఇప్పుడు ప్రతి మనిషికి 2 ఫోన్లు మినిమం ఉన్నాయి చెప్పాలంటే ఒక రకంగా, రైట్? ఒకటి పర్సనల్, ఒకటి వచ్చేసి జనరల్ యూసేజ్. సో మన దగ్గర డేటా ఏదైతే ఇంపార్టెంట్ లేదనుకుంటాం ఆ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి చెక్ చేయండి ఇన్ కేస్. అలా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే యూ కెన్ సెక్యూర్. అండ్ ఏఐ ఇప్పుడు మీరు అడిగినప్పుడు మార్ఫింగ్ వచ్చింది సార్, మరి అది నిజమా కాదా, జెన్యూనా కాదా తెలుసుకోవాలంటే కొన్ని ఆన్లైన్ లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు అప్లికేషన్స్ కి వీడియో ఇస్తే అది చెప్తుంది అది డీప్ ఫేకా ఒరిజినలా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే ఒరిజినల్ దానికి డీప్ ఫేక్ స్లైట్ డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే, చాలా స్లైట్ డిఫరెన్సెస్ కూడా కనబడుతుంది. సో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అలాంటి అప్లికేషన్స్ ఆన్లైన్ లో దొరుకుతాయి మనకి ఎట్ ఎనీ కాస్ట్. సో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటికి అది అప్లోడ్ చేస్తే తెలిసిపోతుంది ఈ వీడియో ఎప్పుడు క్రియేట్ చేశారు, దాని మెటా డేటా ఏంటి, ఎక్కడి నుంచి చేశారు, మొత్తం ఆ మెటా డేటా తీస్తే తెలిసిపోతుంది అది ఫేకా జెన్యూనా అని చెప్పేసి.